జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ తారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. అరత్తాయి ఫినామినా అని చెప్పి నడుస్తున్నది భారతదేశంలో మొత్తం. ఈ అరత్తాయి అనంటే చాట్ అని అర్థం అనమాట తమిళనాడులో. ఇవాళ భారత్ డిపెండెన్సీ నుంచి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఆత్మనిర్భర్ వైపు అడుగులేస్తున్నది అన్న దానికి దీనికంటే పెద్ద నిదర్శనం ఇంకా గట్టిగా లేదు. ఎవడెవడైతే ఆడాడో రుతరు చూడు వాళ్ళందరికీ. అయితే గిరీష్, ఇది అరత్తాయి అని అంటే ఏంది అని అంటే, నువ్వు వాట్సాప్ వాడతావు కదా, దానికి ఆల్టర్నేటివ్గా మన వాళ్ళు భారత్లో దీన్ని తీసుకొచ్చిర్రు అరత్తాయి అని. తమిళ్లో అరత్తాయి అని అంటే చాట్ అని అర్థం. ఇది లాంచ్ చేసిన కరెక్ట్ 1 వీక్లోనే 3,000 నుంచి 3,50,000 ఏమంటారు సైనప్స్ చేసుకున్నది ఒక వారంలో అని అంటే భారత్ యొక్క డిజిటల్ యూసేజ్ అండ్ ఆత్మనిర్భరత, భారత్ యొక్క జాతీయవాదం ఎంత గొప్పదో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా వాట్సాప్ని, టెలిగ్రామ్ని కంప్లీట్గా యాప్ ర్యాంక్ స్టోర్స్ల నుంచి జరిపే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ భారత్ గ్లోబల్ మార్కెట్స్ వైపు అడుగులేస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే విత్ యూనిఫైడ్ ఇంటెంట్. మన ఇంటెంట్ ఎప్పుడు గలీజ్ లేదు. ఆత్మనిర్భర్ భారత్కి ఇది ఒక డిజిటల్ స్పేస్ ఆక్యుపై చేసింది అరత్తాయి. జోహోస్ మోడల్ ఆల్రెడీ మన భారత్లో రూటెడ్ అయి ఉన్నది. ఆల్రెడీ బూట్ స్ట్రాప్ చేసుకున్నది, కంప్లీట్గా ఉరకనికి ప్రయత్నం చేస్తున్నది. బయట నుంచి ఎవడు కూడా మనకు వెంచర్ క్యాపిటలిస్ట్ల హైప్ అనేది ఏం లేదు. రీసెర్చ్ మనదే, ఫ్రుగాలిటీ, లాంగ్ టర్మ్ విజన్లో మనం ముంగడకు పోతున్న యాప్ జోహో. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ జోహో డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ని చెక్ పెట్టింది. ఇండియన్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు గ్లోబల్ ప్లాట్ఫామ్స్లలో కంపీట్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని మాక్ చేయకుండానే మేము ప్రపంచ దేశాలలో రాక్ చేస్తాము అని చెప్పి క్లియర్ కట్ మెసేజ్ ఇస్తుంది ఇలా ఆత్మనిర్భర్ భారత్. నేటివ్ సోషల్ మీడియా అనేది ఇలా బాగా నెసెసరీ ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే డైరెక్ట్గా ఒక ఫారిన్ అల్గారిథం వచ్చి నీ కంటెంట్ని మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నది. నువ్వు మెటా, ట్విట్టర్ ఆర్ యూట్యూబ్ ఏవి తీసుకున్నా అసలు ఈ అల్గారిథమ్స్ ఏడికని మొదలవుతున్నాయి, ఏమైపోతున్నాయి, ఎట్లయితున్నాయి అనేది మనకు అర్థమై వస్తలేదు. కంప్లీట్గా ఏదైతే భారత్ సెంట్రిక్ టాపిక్స్ ఉంటాయి చూడు, భారత్ని గట్టిగా చేసే టాపిక్లు ఉంటాయి చూడు, ఈ టాపిక్లలో అల్గారిథమ్స్ అనేది ఎస్పెషల్లీ రైట్ వింగర్ యూట్యూబ్లోకి ఇది గట్టిగా తెలుస్తుంది. ఆడెవడో ఉంటాడు, ఆయన సబ్స్క్రైబర్ చిన్నగా ఉంటారు, కాకపోతే ఆడు పెట్టి కొట్టగానే నేను అమ్మ జీవితం నాకు తెలిసి మనం వారం రోజులలో పెట్టిన కంటెంట్ ఆడు ఒక వీడియోలో కొట్టేస్తాడు. ఈ ఈకో సిస్టమ్ ఏంద్రాబాయ్ అని అంటే మళ్ళీ అల్గారిథం అనాలన్నా లేకపోతే మన సనాతన బంధువులు అనాలన్నా ఏమనాలన్నా ఇక నేను మీకు వదిలేస్తున్నా. ఈ ఎకనామిక్ డ్రెయిన్ ఏదైతే జరుగుతుందో చూడు, ఎస్పెషల్లీ భారత్ సెంట్రిక్ జాతీయవాదులకు 90% ఆఫ్ ది ఇండియా యాడ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఫారిన్ ఫర్మ్స్కే దొరుకుతున్నది కంప్లీట్గా. ఎందుకంటే యూట్యూబ్లో కంటెంట్ మనదే ఉంటుంది, కేవలం వాడు ఒక ఇంటెంట్ ప్లాట్ఫామ్ మనకి ఇచ్చిండు అంతే. మనమేమో ఫుల్ కంటెంట్ పెడతా ఉన్నాము. ప్రాఫిట్స్ ఏవైతే యాక్చువల్గా మన లాభాలు ఉంటాయి కదా, ఆ లాభాలేమో భారత్ దాటిపోతున్నాయి. ఈ యూట్యూబ్ ప్రాబ్లం మనం అందరికీ తెలిసిందే, అల్గారిథం మ్యానిపులేషన్ అని చెప్పి మాట్లాడతాం. ఎట్లానంటే వీడు ఇష్టం వచ్చినట్టు ర్యాంకింగ్ని ఆల్టర్ చేస్తాడు, మన రీచ్ని సప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాడు. మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, నోటిఫికేషన్లు వస్తలేవు గిరీష్ భాయ్, మీకు అర్థమవుతుంది కదా. సో భారత్లో తయారు చేసే, భారత్ కోసం తయారు చేసే ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మనకు అవసరమా కాదా? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ఈ కల్చరల్ సపరేషన్ ఏదైతే ఉందో, ఆనాడు మన నాగరికతను సపరేట్ చేయడానికి చూసారు, ఇప్పుడు మన భారతీయత గట్టిగా అవుతుంది. మనం అందరం కనెక్ట్ అవుతుంటే త్రూ దిస్ ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్లలో మనకు అల్గారిథమ్స్ అనే ఒక మాయావిని తీసుకొని వచ్చి ఈ అల్గారిథమ్స్ వల్ల మన రీచ్ని సప్రెస్ చేసి మన కనెక్ట్ని, మన నియతి అంటాం కదా, నియతిక నెట్వర్క్ అంటాం కదా, ఆ నియతిక నెట్వర్క్ని హ్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలా వరల్డ్స్ లార్జెస్ట్ కంటెంట్ క్రియేటర్ ఎవరు అని అంటే భారత్. బట్ ఈ యాడ్ రెవెన్యూ ఓడికి వస్తున్నది అని అంటే మన వెస్టర్న్ కంట్రీస్కి పోతున్నది. బట్ వరల్డ్స్ లార్జెస్ట్ బెనిఫిషరీ భారత కాదు. మీరు అర్థం చేసుకుంటుర్రా అని చెప్పి చెప్తున్నా. ఇలా భారత్ స్కేల్, ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ తీసుకొని మనం చూస్తే ఇది మనకు ఒక అల్టిమేట్ వెపన్ అవుతుంది అరత్తాయి. బికాస్ 700 మిలియన్ ప్లస్ యూజర్స్ ఉన్నారండి. ఇంకా ఎక్కువనే ఉంటారు కానీ తక్కువనే ఉంటారు. నేను నార్మల్గా ఒక బాల్పార్ ఫిగర్ చెప్తున్నా. 700 మిలియన్ ప్లస్ ఇంటర్నెట్ యూజర్స్ అంటారంటే లార్జెస్ట్ డిజిటల్ పాపులేషన్ ఆఫ్ ది వరల్డ్ ఏడున్నది అని అంటే అది మన భారత్లో ఉన్నది. ఈ స్కేల్ యూరోప్ ఇంకా యుఎస్ని కంబైన్ చేసినా మనంత పెద్దగా ఉండదు. ఇప్పుడు ఇట్లాంటి అరత్తాయి లాంటి కొత్త యాప్స్ మన లోపలికి వస్తే ఖచ్చితంగా మార్కెట్లో డిస్రప్షన్ అవుతుంది, కలెక్టివ్ షిఫ్ట్ అవుతుంది. అరత్తాయి ఓవర్ నైట్ సక్సెస్ స్టోరీ ఇగో గిదే. ఇలా బ్లూ ప్రింట్ మన డిజిటల్ సవరెనిటీలో ఏదైతే ఒక బ్లూ ప్రింట్ మనం ఆలోచిస్తాం కదా ఫ్రెండ్స్. ఈ మెటా, ట్విట్టర్, యూట్యూబ్
ఇవన్నిటికీ మనం ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్స్ అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలని వద్దా? మనం యూపీఐ చేసుకొని వచ్చినాం, ఇలా చూసినాం కదా, ఎవ్రీ రెండవ ట్రాన్సాక్షన్ ఇలా భారత్దే, ఎవ్రీ రెండవ ట్రాన్సాక్షన్ భారత్దే. ఆబ్వియస్గా ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఈ చాట్లో కూడా ఖచ్చితంగా భారత్కి ఫేవరెట్గా అయి ఉండాలా, ఆ డేటా మన దగ్గరనే ఉండాలా, మన సర్వర్ల దగ్గరనే ఉండాలా, ఆ డేటా సీక్రసీ మన దగ్గరనే ఉండాలా. ప్లస్ ఈ పబ్లిక్ సపోర్ట్, పాలసీ సపోర్ట్ ఏదైతే ఉంటుందో చూడు, ప్రభుత్వాలు పెట్టింది, ఖచ్చితంగా గవర్నమెంట్కి పబ్లిక్కి ఆ అడాప్షన్ మెకానిజం ఉండాలి. ఈ మల్టీప్లయర్ ఎఫెక్ట్ అనేది క్లియర్ కట్గా కనబడాలి. అన్నిటికంటే మెయిన్గా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకున్నా, వెదర్ ఇట్ ఈస్ మెటా, వాట్సాప్, ఇన్స్టా, ట్విట్టర్ ఆర్ యూట్యూబ్, సెక్యూరిటీ అనేది చాలా కీలకమైన అంశం జియో పొలిటికల్ నీడ్ కానీ దేనికైనా. ఈ వెస్టర్న్ ఫార్మ్స్లలో మనం ఫేస్బుక్ ఆల్రెడీ చూసినాం, క్యాంబ్రిడ్జ్ అనలిటికా అకౌంట్ డేటా అమ్మి పడదొబ్బిండు. ఆ డేటా నమ్మినప్పుడు ఏ పార్టీలు ఉన్నాయో కూడా మనం అందరం చూసినాం. సో ఈ ఎక్స్టర్నల్ మ్యానిపులేషన్ వాళ్ళ ఇంటర్నల్ సంపాదన కోసం ఎట్లా ముంగడి తీసుకోవారో మనం అందరం చూసినాం. ఇలా అరతాన్ని కూడా వాళ్ళు సబుటాజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనందరికి ఒక వేకప్ కాల్. ఇలా ఈ భారత్లో తయారు చేస్తున్న ఈ యాప్ల వల్ల మన సక్సెస్ స్టోరీ బయట వినిపిస్తుంది. భారత్ అన్షేకబుల్ అవుతున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రపంచ స్థాయిలో మనకు ఒక సెక్యూరిటీ దొరుకుతున్నది. జోహో ఫార్ములా అనేది మనకు ఒక ఇన్స్పిరేషన్ ఫ్రెండ్స్. ఎందుకనంటే ఈ ఇన్నోవేషన్ మనని ప్రపంచ దేశాలల్లో గెలిచే ఆస్కారం, మెడల్ తీసుకునే తత్వాన్ని ముంగడికి తీసుకుపోతున్నది, ఆ తపస్సును ముంగడికి తీసుకుపోతున్నది. ఈ టెక్నికల్ ఎక్సలెన్స్, ఈ మార్కెటింగ్ జిమ్మిక్స్, అల్గారిథమ్ మ్యానిపులేషన్స్ ఇవన్నీ కాకుండా మన భారతీయులకు, జాతీయవాదులకు ఎస్పెషలీ ఒక నమ్మకం, ఒక రెసిలియన్స్, ఒక నేషనల్ అలైన్మెంట్ తీసుకురానికే ఈ యాప్ పనికొస్తుందా పనికిరాదా మీరు చెప్పుండ్రు. ఇవాళ జోహో అరతాయ్ బిల్డ్ చేసినప్పుడు భారత్ యూట్యూబ్ 2.0 ఎందుకు బిల్డ్ చేయదు అని అనేది ఒక క్వశ్చన్. ఇవాళ భారత్ యొక్క డిజిటల్ డిగ్నిటీ అనేది ఇంపార్టెంటా కాదా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ఇవాళ భారత్ డిజిటల్ ఆర్కిటెక్ట్స్కి మనం అందరం స్వాగతం పలకాలనా వద్దా? ఈ ఇండిజినియస్ ప్లాట్ఫామ్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ మనం మద్దతు తెలపాలనా వద్దా? ఈ పవర్ షిఫ్ట్ ఏదైతే ఉన్నదో చూడు, క్రియేటర్స్ ప్లస్ యూజర్స్ అని, ఆ పవర్ షిఫ్ట్ అనేది మన భారత్లో ఎందుకు ఉండొద్దు? ఇది హోమ్ గ్రోన్ ఎఫెక్ట్. అంటే మన खुद के अपने घर में क्यों नहीं तैयार करने का? ఇలా ప్రపంచ దేశాలు అందరూ మాట్లాడుతున్నారు భారత్ చాలా వరల్డ్స్ లార్జెస్ట్ బెస్ట్ యూజర్ బేస్ అని అనుకుంటున్నారు. బట్ భారత్ని ఇవాళ ఆత్మనిర్భర్ భారత్తో వరల్డ్స్ లార్జెస్ట్ బిల్డర్స్ బేస్గా తయారు చేస్తున్నది ఎవరు? మీ కమెంట్ రూపంలో చెప్పండి. వాళ్ళందరికీ ఒకసారి భారత్ మాతాకి జై అని చెప్పి ఒక సలాం అయితే కొట్టాలి కదా ఖచ్చితంగా. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. భారత్ మాతాకి జై.